వైఎస్ జగన్ అరాచక పరిపాలన ప్రజలకు వివరించి వారి సమస్యలను తెలుసుకోవడానికి లోకేష్ శంఖారావం యాత్ర ప్రారంభించారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అనేక విషయాలపై స్పందించారు. రాష్ట్రానికి పట్టిన పీడ మరో 62 రోజులలో పోతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ అరాచక పరిపాలన ప్రజలకు వివరించి వారి సమస్యలను తెలుసుకోవడానికి లోకేష్ శంఖారావం యాత్ర ప్రారంభించారని అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైలులో ఉంచిన జగన్ తన ఆత్మ సాక్షినే ప్రశ్నించుకోవాలని అన్నారు. ఉత్తరాంధ్రలో శంఖారావం ద్వారా 125 నియోజకవర్గాలలో పర్యటిస్తూ టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చేలా లోకేష్ యాత్ర ప్రజలతో మమేకమవుతూ లోకేష్ భరోసా కల్పిస్తూ రాబోయే రోజులలో 6 హామీలు, మహాశక్తి, యువతకు ఉద్యోగాలు, బీసీలకు అండగా భవిష్యత్తు గ్యారంటీ పథకాలు వివరించడం జరుగుతుంది. వైసీపీ చేసిన అరాచకాలతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టారు. రాష్ట్రంలో అందరూ వైసీపీ బాధితులే. అనేక సర్వేలు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం జరుగుతుందని చెబుతున్నాయి. తణుకు మీడియా సమావేశంలో అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. ఆ రోజు అడ్డంకులు సృష్టించడం వల్ల లోకేష్ గారు పాదయాత్రని ఉత్తరాంధ్రలో పూర్తి చేయలేకపోవటం మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు మరలా దానికి ప్రత్యామ్నాయంగా శంఖారావం అనే కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలకి ఒక భరోసా, అరాచకాలకి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించే విధంగా పూరించినటువంటి నాదమే ఈ శంఖారావం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. శంఖారావం ద్వారా దాదాపు 120 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయబోతున్నారో ప్రజలందరికీ కూడా వివరిస్తూ లోకేష్ గారు ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్లడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక కొండంత అండగా ఉండే విధంగా ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా వారికి చేరువవడం జరుగుతుంది. శంఖారావం కార్యక్రమం ద్వారా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకోవడంతో పాటుగా వారి సమస్యల మీద ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ విధంగా తెలుసుకుని వాటి మీద ఎటువంటి చర్యలను చేస్తామనేది తెలియజేయడం జరుగుతుంది.